జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా దుర్గాడు రావడం జరిగింది. 5 సంవత్సరాలు కనపడిన వ్యక్తి వంగాగీత. 5 సంవత్సరాల్లో దుర్గాడు గ్రామం ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదన్న వాళ్ళందరూ కూడా చేతుల్లో ఓపెన్ రాలేదు. అంచేత ఆవిడ రేపు కూడా రాదు. ఈ 30 రోజులే ఆవిడ తిరుగుతూ ఉంది. అది అర్థం చేసుకోవాలి. మీ అందరినీ కోరుతా ఉన్నా, మన సీటు తెలుగుదేశం పార్టీదే. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అడగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం, దానికి నేను ఒప్పుకోవడం, రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను, మీ కష్టం తీరుస్తాను. మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం, మరి ఆ విధంగా కార్యకర్తల్ని ప్రజల్ని కాపాడుకుందామని చెప్పి ఆయన కూడా తెలియజేయడం. మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాట ఇచ్చా. అంచేత దుర్గాడ తెలుగుదేశం పార్టీ కుటుంబం, చంద్రబాబు అభిమానులు, వర్మ అభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి 100కి 100% ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం. మన తెలుగుదేశం ఓటు జనసేన పవన్ కళ్యాణ్కి వేద్దామా లేదా? వేద్దా ఉన్న వాళ్ళలో చేతులు తోపండి. అందరూ కూడా గ్లాసు గుర్తుకు వేయాలి. అది కూడా సీరియల్ నెంబర్ 4. అలాగే ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా అటే వేయాలి. నేను ఏమంటున్నానంటే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరున కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ప్రజల అందరికీ గ్రామంలో నా మాటగా కూడా చెప్పమని తెలియజేశారు. అంచేత మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని మాట్లాడుతున్నారు. కొత్తపేట రామాలయం వాస్తవ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 15-20 ఏళ్లుగా ఈ అధికారానికి అనుభవిస్తూ సామాన్యుల్ని పీడించుతుంటే చాలా మంది మీద మేము యుద్ధం చేసాం జనసేన తరఫున. ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద, వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి మీద మేము అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా తనకి అధికారం లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. తుఫాన్లు వచ్చినా, కరోనా వచ్చినా, లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో కొంత ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన, భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలో అన్ని నిధులు కానీ, అన్ని అవసరాలు కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ SEZ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో 70% ఇస్తామని ప్రామిస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం. అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించి మరి ఉద్యోగాలు దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలి అరవిందో ఫార్మాలో. అంతేకాకుండా SEZలో చాలామంది SC, ST, BC సోదరుల యొక్క ల్యాండ్స్ని, పొలాలు తీసుకున్నారు. వాటిల్లో మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు. అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు. ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు. ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి, ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది, హోటల్స్ వస్తాయి, మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి.
మీకు అందరికీ మంచి చేస్తారు. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్లు, మా రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడబిడ్డలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది. ఎవడైనా సరే యథవేషాలు వేస్తే వాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలుగుతాం అవసరమైతే. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో 30,000 మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల. సో అలాంటి పరిస్థితి రానికుండా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తగా చూసుకుంటారు. పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు. మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకు ఓటు వేసి, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా నిలబడబోతున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే, ఒకళ్ళు శాసనసభకి ఒకళ్ళు లోక్సభకు పంపిస్తే మీకు అన్ని మంచి మంచి సదుపాయాలు, మంచి అడ్వాంటేజ్ జరుగుతుందని నమ్ముతూ మీరు ఓటు వేసి కోరుతున్నాను. అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న వరమ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బుర్రా కృష్ణరాజు గారికి కూడా మా కృతజ్ఞతలు. ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. దుర్గాడ గ్రామ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అమ్మా. కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మోడీ గారు మీకు ఉచిత టీకాలు ఇచ్చారా లేదా? మీ అందరికీ మోడీ గారు అంటే అభిమానం ఉందా లేదా? అలాగే మోడీ గారికి అత్యంత ఇష్టలైన మీరు, తర్వాత అత్యంతంగా ఆంధ్రప్రదేశ్ లో మన ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా అభిమానం, చాలా చాలా ఇష్టం. అందుకని మీరేసే ప్రతి ఓటు కూడా ఈరోజు మోడీ గారికి ఓటేయాలి, మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. దానికి చాలా ధన్యవాదాలు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మోడీ గారికి వేసినట్టే. అలాగే మీ యొక్క ఓటుతో కేంద్రంలో ఒకసారి, మరొక్కసారి ఆంధ్రాలో ఒక్కసారి డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తారని మీరందరూ మాటిచ్చి గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే తంగిల ఉదయ్ శ్రీ గారిని అఖండ మెజారిటీతో నగ్గిస్తారని ఆశిస్తున్నారు. జై శ్రీరామ్.